లెఫ్ట్ హ్యాండా? రెస్ట్ ఇచ్చారా? ఎన్ని రోజులు ఇచ్చారు అన్నయ్య? మానస అన్నయ్య అయ్యో కొంచెం జాగ్రత్త అన్నయ్య, ఓకేనా అంటుంది మౌని. అవునవును అన్నయ్య, దెబ్బలు ఎక్కువ కలిగాయా, తాకినాయా, ఎలా ఉంది అంటుంది మౌని తల్లి. మనసుని మానస్ మానసుని హాస్పిటల్కి వెళ్ళారా? మానస్ అన్నయ్య హాస్పిటల్కి వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? ఏం జరిగింది? ఇప్పుడు ఎలా ఉంది? ఒకసారి చెప్పండి అన్నయ్య, ఓకేనా అంటుంది మౌని. బాయ్ అండి మేడం గారు, వెళ్తున్నాను అంటున్నాడు నవదీప్. అయ్యో ఉండు కదా కాసేపు నవదీప్. ఫ్రాక్చర్ అయిందా? అయ్యి బాబోయ్, ఫ్రాక్చర్ అయిందా ఏకంగా? మరి ఆపరేషన్ చేస్తారు కదా మనసు అన్నయ్య ఫ్రాక్చర్ అయితే. అవునా అన్నయ్య అంటుంది మౌని. ఫ్రాక్చర్ ఎలా ఎంతక ఎవరు గుద్దుకున్నారు? కేర్ఫుల్ అను అంటున్నాడు. 5 days అంటున్నాడు అన్నయ్య. థ్యాంక్ యూ ప్రీతం అంటున్నాడు అన్నయ్య. ఎలా జరిగింది? గెట్ వెల్ సూన్ అన్నయ్య. చాలా బాగా చేస్తున్నారు లైవ్, ఇప్పుడు బాగా గెట్ అవుతున్నారు, గెట్టిన అవుతుంది మీ ఛానల్ కూడా. అలా ఎలా జరిగింది అన్నయ్య? మానస అన్నయ్య అర్థం కావట్లేదు నాకు ఇంకా సస్పెన్షన్లోనే ఉన్నా నేను. సగమే అర్థమైంది. వేరే వాళ్ళు కావాలని చేశారా? కావాలని యాక్షన్ చేస్తారా? ఇదేంటి మానస అన్నయ్య అర్థం కాలేదు. మీరు ఉండేది బళ్ళారిలో కదా, ఏమన్నా లోకల్లో ఉన్నారా? ఓకే అంటున్నాడు ప్రీతం. వామ్మో అన్నయ్య చాలా గట్టిగానే జరిగినాయి అయితే అంటుంది మౌని. అదే అంటున్నా కదా, ఫ్రాక్చర్ అంటే ఇరగడం కదా మౌని తల్లి. ఫ్రాక్చర్ అవ్వడం అంటే ఆల్మోస్ట్ అది బోన్ బ్రేక్ అయినట్టు అర్థం. దానికి బ్యాండేజ్ చేస్తారు, మరి బ్యాండేజ్ చేస్తారు, అవసరం ఉంటే సర్జరీ కూడా చేస్తారు. అన్నయ్య మీకు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే మౌని. అవునవును అవును సిస్టర్ అంటుంది మౌని. అదే అంటున్నాను నేను కూడా. వాంటెడ్లీ ఎందుకు చేస్తారు అలాగా? మానసన్నయ్య మీరు ఉండేది ఒక కాడ బళ్ళారిలో ఉంటారు. ఓకే ఓకే మా సిస్టర్, థ్యాంక్ యూ అంటున్నారు మానసన్నయ్య. కేర్ఫుల్గా ఉండండి మానసన్నయ్య, బయట తిరగండి. ఇవాళ రేపు రోజులు బాగాలేవు, మీకు కూడా పిల్లలు ఉన్నారు ఇద్దరు. చూసాను నేను లైవ్లో చూపించారు, చెప్పారు కూడా చాలాసార్లు. జాగ్రత్తగా ఉండండి, ఎందుకైనా మంచిది. లైఫ్ స్ట్రీమ్స్ కాసేపు ఇంట్లో అయినా చేయండి, కానీ తిరుగుతా చేయకండి. బయట వాకింగ్ అంటారు పదే పదే, నేను అడిగినప్పుడల్లా వాకింగ్లోనే ఉంటారు అనే గూగుల్ తప్పు పడుతుంది. అవును అవును. గెట్ వెల్ సూన్ బ్యాక్ అన్నయ్య మానస్ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే ఓకే సిస్టర్, బాయ్ టు ఆల్ అంటున్నాడు మానస్ అన్నయ్య. టేక్ కేర్ అన్నయ్య మానస్ అన్నయ్య. గెట్ వెల్ సూన్ అండ్ గెట్ వెల్ బ్యాక్ అగైన్ టు ద యూట్యూబ్ అన్నయ్య. థ్యాంక్ యూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు, ఇంతకాలం మాటలు రావట్లేదు, ఏం చెప్పను. అన్న ఏమన్నా తిన్నారా? టాబ్లెట్ వేసుకున్నారా? ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం బెటర్ ఎలా అంటుంది మౌని తల్లి. ఏమో సాగు. ఓకే అన్నయ్య, చా బాయ్, కొంచెం రెస్ట్ తీసుకోండి అన్నయ్య, జాగ్రత్త అంటుంది మౌని. నవ్ బెటర్ దెన్ మా సిస్టర్ అంటున్నాను మానస్ అన్నయ్య. ఓకే ఓకే టేక్ కేర్ అన్నయ్య మానస్ అన్నయ్య, బీ కేర్ఫుల్. వీఆర్ ఇన్ అనదర్ స్టేట్ మానస్ అన్నయ్య, ఇన్ బళ్ళారి ఐ నో, బట్ బీ కేర్ఫుల్. దేర్ ఈస్ సమ్, ఐ థింక్ యూ హ్యావ్ ఎనిమీస్ ఓవర్ దేర్. Please get well out of it from Ballari, I think so. It is very better to you and Manas Annaya. Meanwhile, I expecting that's it, not more than that. If you have a chance, please change your place, wherever you are living right now. Um, Please like friends అంటుంది. లైక్ అంటుంది మౌని తల్లి. ప్లీజ్ లైక్ అంటుంది మళ్ళీ మౌని తల్లి. Get well soon అన్నయ్య మానస్ అన్నయ్య. God bless you and my blessings and all my YouTube family members are blessings with you మానస్ అన్నయ్య. God bless you. Get well soon and get well soon to back again to live అన్నయ్య మానస్ అన్నయ్య. I pray for the God to get well soon back again, but be careful. ఎందుకన్నా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ వీకే తమ్ముడు కూడా ఇలాగే అంటే తనకు ఏం జరగలేదు అన్నయ్య, మీకు అంతా మంచి జరుగుతుంది, ఏమీ టెన్షన్ పడకండి. పెద్దది అయితే చిన్నదాటితోనే అయిపోయింది అని చెప్పి ధైర్యంగా ఉండండి. కొంచెం ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అన్నయ్య అంటుంది మౌని తల్లి. అవునవును. ప్లీజ్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్ అంటుంది. ప్లీజ్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్ అంటుంది. ఐఎమ్ బ్యాక్ అంటున్నారు కన్నయ్యజీ. తినాలి కూడా అనిపించట్లేదు.